1 అవుతుంది. ఏం చేద్దాం లంచ్కి బిర్యానీ చేద్దామా, ఫ్రైడ్ రైస్ చేద్దాం? సరే రెండు చేద్దాం. సరే వాళ్ళని అడుగుదాం ఏం తింటారు. వాళ్ళని అడుగుదాం. సరే లంచ్కి ఏం తింటారు? లంచ్ బిర్యానీయా ఫ్రైడ్ రైసా? బిర్యానీ వచ్చారు వీళ్ళకా నాకు డౌటే ఫ్రైడ్ రైస్ ఎక్కువ ఫ్రైడ్ రైస్ బిర్యానీ చేయడం మాకు వచ్చా అంటున్నారు. నాకు డౌటే డౌటే ఫ్రైడ్ రైసే డౌట్ నాకు ఫ్రైడ్ రైస్ మాట్లాడుతున్నారు. ఎంత మాట అంటారా? ఎలాగైనా వీళ్ళకి రెండు చేసి చూపించాలి అక్క. మనం ఎలాగో మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు వెంకటప్రణ ఎంటర్ప్రైజెస్ నుంచి తీసుకొచ్చాం కదా రైస్. క్వాలిటీ సూపర్ ఉంటుంది. దాంతో చేద్దాం పద. డన్. మొత్తానికి చేశారుగా? మొత్తానికి చేశారు. స్మెల్ అయితే బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రైడ్ రైస్ చాలా బాగా చేశారు. బిర్యానీ కూడా చాలా బాగుంది. ఎలా చేశారు? ఎలా చేశారు ఇంత బాగా? చెప్పేద్దాం అక్క. చెప్పేద్దాం. వెంకటప్రణ ఎంటర్ప్రైజెస్ రైస్ షాప్ నుంచి విజయవాడలో ఉంటుంది. అక్కడ నుంచి మేము బాస్మతి రైస్ తీసుకొచ్చాం. అందుకే ఇంత బాగా కుదిరింది. మీరు కూడా విజయవాడలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి తీసుకోండి. షాప్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయిగా, ఇంకెందుకు ఆలస్యం, ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి వెంకటప్రణ ఎంటర్ప్రైజెస్ విజయవాడ. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం డూ ఫాలో మీ అండ్ కమెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. బాయ్.